రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. వాతావరణం సైతం వేడెక్కుతోంది. ఇలాంటి సమయంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారిని దాహార్తి నుండి కాపాడేవే చలివేంద్రాలు. ఎండన పడి వచ్చిన పాదచారులకు దాహార్తిని తీర్చి సేద తీరుస్తాయి. ఇందుకోసం ప్రతి ఎండాకాలం ప్రతి చోట దాతల సహాయంతో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కొంతమంది తాజాగా మతిన్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మృతి చెందిన తమ మిత్రుల జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ వంగల పవన్ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలం వేళ దాహార్తులైన బాటసారుల గొంతును తడిపేందుకు తమ మిత్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మతిన్. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వినాయక మండపం దగ్గర చలివేంద్రము ఇనాగరేషన్ చేసినాము. ఇది మన వాడకు పెద్ద మనుషులు మన తోటి లేనోళ్ళు వాళ్ళు మన హరికుమార్ అన్న, शास्त्री साहब और मल्लेशम अन्ना, शानाकुंडा मल्लेशम साहब और एम.ए. रऊफ मेरे भाई और ये सब लोगों की याद में हम लोग ఇప్పుడు చలివేంద్రం పెడుతున్నాము. అందరూ ఈ వాడలో అందరూ కలిసిమెలిసి ఉండి ఈ పని అందరు కాంట్రిబ్యూషన్ తోటి చేస్తున్నాము. సో ఇది చలివేంద్రం ప్రతి సంవత్సరం మనం చేయాలి ఇట్లనే అనుకుంటున్నాము. కాబట్టి అందరూ వాడ పంటలు మనకు సహకారం చేస్తూ ఈ పని చేస్తున్నాము. ఈ చలివేంద్రం అంటే చల్లటి నీళ్ళు మంచి విషయం, సేవా కార్యక్రమం కాబట్టి ఇది చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రజలకు మరి మతిన్ అండ్ ఫ్రెండ్స్ స్టార్టప్ ట్రస్ట్ వారికి ఈ కార్యక్రమం చాలా నలుగురు చనిపోయిన వాళ్ళ పేరు మీద పెట్టారు. ప్రతి సంవత్సరం ఇలాగ పెట్టాలని ప్రజలకు ఇది చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఉన్నది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం పెట్టాలని దీనికి సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇది ఎలాగా నడవాలి, చాలా మంచి ప్రోగ్రాం. నిన్న కూడా మేము బేస్తవారం నాడు కొత్తపల్లిలో కూడా స్టార్ట్ చేసినాం. చాలా విపరీతంగా చాలా మంది వచ్చారు, చాలా సక్సెస్ అయింది. ఇలాంటి చలివేంద్రాలు కరీంనగర్లో ఎన్నో పెట్టాలి, అందరు దహాతి తీసుకోవాలని కోరుకుంటున్నాను.